వంకాయ, కొత్తిమీర, రోటి పచ్చడి కనుక ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే ఒకసారి ఇలా చేసుకొని తినండి. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. పచ్చిమిరపకాయలు ఉండే కారాన్ని పట్టి ఒక 7, 8 పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలోకి కట్ చేసుకొని, అలాగే 2 టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 వంకాయలు ఉంటే సరిపోతుంది ఈ పచ్చడికి. వంకాయల్లో కూడా పుచ్చులవేమీ లేకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. కొత్తిమీర కూడా ఒక కట్టలో సగం అయితే సరిపోతుంది. శుభ్రంగా కడుక్కొని అది కూడా పక్కన పెట్టుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటా, వంకాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే మనము కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసి వంకాయ ఇలా పచ్చడి చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, అన్నంలోకైనా బాగుంటుంది. రోటీస్లో కూడా మంచి ఆప్షన్ ఈ పచ్చడి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే రాళ్ళ ఉప్పును రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఇలా మధ్యలో ఒకసారి ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ 2-3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ విధంగా కనుక మగ్గనిస్తే ముక్కలు త్వరగా మగ్గి టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించుకున్న ఈ ముక్కల మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్రను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ జీలకర్ర పొడిని ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పొడినైనా జీలకర్రనైనా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దీనికి చింతపండు, చిన్నులపై వేయవసరం లేదు. చిన్నులపై టేస్ట్ కావాలనుకున్న వారు ఇష్టమైతే యాడ్ చేసుకోండి మిక్సీ వేసేటప్పుడు. తర్వాత మిక్సీ వేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో నెయ్యితోటి చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.